నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్ణ, యోగా థెరపిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్. మన దగ్గర ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాము. అలాగే డైట్ ప్లాన్స్ కూడా టైలర్ మేడ్‌గా ఇస్తూ ఉంటాము. సో, ఎవరికైనా క్లాసెస్ కావాలనుకుంటే స్క్రీన్ పైన ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్‌కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మన దగ్గర రెగ్యులర్ యోగా క్లాసెస్‌తో పాటుగా డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్ వీటికి టైలర్ మేడ్ ఆసనాస్ అనేవి మన దగ్గర ఉంటాయి. సో, ఈరోజు అంటే ముందు వీడియోలో మనకు కామెంట్ ద్వారా అడిగిన క్వెషన్‌ని ఈరోజు వీడియోలో ఆ క్వెషన్‌కి రిలేటెడ్‌గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాం. సో, మనకి ఏమడిగారంటే స్పెర్మ్ కౌంట్ రైట్ అంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీని పెంచడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్పెర్మ్ కౌంట్‌ని డిస్టర్బ్ చేసే ఆహారం ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ అది మానేసేయాలి. మానేస్తూ అట్ ద సేమ్ టైమ్ అంటే కొంచెం న్యూట్రల్‌కి వచ్చిన తర్వాత దాన్ని పెంచుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, బేసిక్‌గా ఎప్పుడైతే అంటే మ్యారేజ్ అయ్యి వాళ్ళ పిల్లలు కావాలి అని అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోని ఎప్పుడైతే ప్లాన్ చేస్తున్నారో సో అప్పుడు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇద్దరు కూడా ఐడియల్ వెయిట్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ మధ్య కాలంలో అన్నీ కూడా ఒడికెల్సే సమానత్వం అంటే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇవన్నీ కూడా మేల్ ఫీమేల్ ఈక్వల్ అవుతున్నాయి. సో కాబట్టి ఆ పర్టికులర్ టెన్యూర్లో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఆల్కహాల్ అండ్ స్మోకింగ్కి వీలైనంత దూరంగా ఉంటే బెటర్. అలాగే ఈ నాన్ వెజ్ కన్జంప్షన్ కూడా కొంచెం తగ్గించుకోవాలి, ఎందుకంటే వెయిట్ గెయిన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో మీరు ఏం చేసినా కూడా బాడీ వెయిట్ అనేది గెయిన్ అవ్వకుండా చూసుకోండి. అంటే ఐడియల్ బిఎంఐ వెయిట్ వచ్చేటట్టుగా మీరు మెయింటైన్ చేసుకోండి. నెక్స్ట్ దాంతో పాటుగా ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఏ ఆహారం తినాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తుంటాం. సో బేసిక్గా అంటే స్పెర్మ్లో లైవ్ సెల్స్ అంటే స్పెర్మ్ క్వాలిటీని మనం ఎలా డిసైడ్ చేస్తామంటే అందులో ఉన్న నంబర్ ఆఫ్ మొటైల్ సెల్స్ అంటుంటాం అనమాట. అంటే ఇక్కడ స్పెర్మ్ కౌంట్ దాంట్లో క్వాలిటీలో విషయానికి వచ్చినట్లయితే ఎన్ని యాక్టివ్ సెల్స్ ఉన్నాయి, ఎన్ని మూవ్ అవుతున్నాయి ఉన్న స్పెర్మ్లో, అలాగే వాటి యొక్క మార్ఫాలజీ ఎలా ఉంది అంటే వాటి యొక్క షేప్ ఎలా ఉంది. అంటే బేసిక్గా చెప్పాలంటే స్పెర్మ్ సెల్లో రెండు మేజర్గా ఉంటాయి అంటే హెడ్ అండ్ టెయిల్. అంటే హెడ్ ఇలా పెనట్రేటింగ్ అంటే ఓవ్యూలో పెనట్రేట్ అవ్వడానికి ఈ విధంగా కోన్ షేప్లో ఒడిగన్సే ముందు భాగం ఉండాలి. అలాగే స్విమ్ చేయడానికి దానికి మంచి తోక ఉండాలన్నమాట. ఒకవేళ తోక లేకపోయినా కూడా అది వేస్ట్. ముందర ఉండే కోన్ షేప్ లేకపోయినా కూడా ఆ స్పెర్మ్ సెల్స్ అనేవి 100% వేస్ట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ క్వాలిటీ అండ్ క్వాంటిటీ విషయానికి వస్తే అవి ఎంత హెల్తీగా ఉన్నాయి, ఎంత యాక్టివ్గా ఉన్నాయి, వాటి మార్ఫాలజీ ఎంత బాగుంది అనేది మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అంటే వీటన్నిటి మధ్యలో చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఆ హెల్తీగా ఉన్నది ఏదైతే ఫాస్ట్గా స్విమ్ చేసుకునే వ్యక్తిలో అది మాత్రమే ముందుకెళ్ళి ఎగ్తో ఫలదీగా నుంచి జైగోట్ ఏర్పరుస్తుంది అనమాట. సో ఇక్కడ ఇలా మంచి స్పెర్మ్ క్వాంటిటీ రావాలి ప్లస్ క్వాలిటీ కూడా బాగుండాలి అని అనుకుంటే మనం తీసుకునే ఫుడ్ లైవ్ ఫుడ్ అయి ఉండాలి. అంటే ప్రిజర్వేటివ్ ఫుడ్ ఎప్పుడు అంటే ఒకరోజు ఉండేదాని షెల్ఫ్ లైఫ్ని 6 monthsకి ఎక్స్టెండ్ చేసింది అవ్వకుండా ఉండాలి. మనం తీసుకునే ఫుడ్లో మంచి కార్బ్స్తో పాటుగా ప్రోటీన్ రైట్, తర్వాత ఫైబర్ ఉండాలి రైట్. మన కాన్స్టిపేషన్ సమస్య తలదీయకుండా ఉండేటటువంటి ఫుడ్ మనం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ కార్బ్స్, మైదా లాంటి ఐటమ్స్ తీసుకున్నట్లయితే కాన్స్టిపేషన్ సమస్యలు వస్తుంటాయి. సో అలా కాకుండా ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. అండ్ ఫ్రెష్ ఫుడ్ లైక్ 3 mealsలో అట్లీస్ట్ ఒక మీల్ని మీరు రా వెజిటబుల్స్ లేదా ఫ్రెష్ ఫ్రూట్స్తో తినడం చేయండి. అలాగే ఈ నట్స్ విషయానికి వచ్చినట్లయితే మన పంకిన్ సీడ్స్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ రైట్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇలాంటి సీడ్స్ అన్నీ కూడా చాలా చాలా హెల్తీగా ఉంటాయి. లేదు అంటే బాదాం కానీ, క్యాష్యూనట్ కానీ ఇవి ఒకవేళ బాదాం క్యాష్యూనట్ తీసుకున్నట్లయితే మీరు డైరెక్ట్ రా తీసుకోకుండా మీరు వాటిని సోక్ చేయాలి రైట్. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈవినింగ్ తినేది ఉంటే మార్నింగ్ సోక్ చేయాలి, మార్నింగ్ తినేది ఉంటే బిఫోర్ డే ఈవినింగ్ సోక్ చేయాలి. సో ఈ విధంగా ఈ డ్రై ఫ్రూట్స్ కానీ లేదా నట్స్ కానీ మీరు తిన్నట్లయితే మీకు అక్కడ ఏదైతే ఆ హెల్దీ ఫుడ్ అనేది హెల్దీ స్పెర్మ్ని జనరేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అంతేగాని ఏదో ప్యాకేజ్ ఫుడ్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్ కానీ, రెస్టారెంట్ ఫుడ్స్ కానీ, అదే టంగ్ టేస్టీగా ఉన్న ఫుడ్ కానీ తినడం మంచిది కాదు. దాంతోపాటుగా మీకు అవకాశం ఉంటే కనుక స్ప్రౌట్స్ తినడం చాలా చాలా మంచిది. అంటే ఆ మొలకెత్తిన స్ప్రౌట్ అంటే ఇంతకుముందు వీడియోలో మనం స్ప్రౌటింగ్ ఎలా చేయాలి కూడా చెప్పాము. బట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు చేస్తారా తెచ్చుకుంటారా విషయం పక్కన పెడితే అది ఖచ్చితంగా మీరు 40 minutes ఖచ్చితంగా దాన్ని నమలాలి. అంటే మీరు నోట్లో వేసుకున్నప్పుడు అది మొత్తం ఒక టమాటో సాస్ లాగా అయిన తర్వాత మాత్రమే లోపలికి మింగాలి. సో ఇలాంటి హెల్దీ ఫుడ్ని తింటూ అట్ ద సేమ్ టైం ఫిజికల్ యాక్టివిటీస్ చాలా 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 ఇంపార్టెంట్.
మీరు సెడెంట్రిక్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తుంటే మీకు వచ్చే స్పర్మ్ సెల్స్ కూడా సెడెంట్రిక్ స్పర్మ్ సెల్సే ఉంటాయి. ఒకవేళ మీరు సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉంటే రైట్, ఎట్లా అయితే సిగరెట్ బెండ్ అవుతుందో సేమ్ మీ స్పర్మ్ సెల్ కూడా అలాగే బెండ్ లాగా ఉంటుంది. సో దాని ద్వారా వచ్చే సంతానం ఏదైతుందో అంత హెల్తీగా ఉండదన్నమాట. సో హ్యాబిట్స్కి దూరంగా ఉంటూ మంచి ఫిజికల్ యాక్టివిటీస్, మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ హెల్తీగా ఉన్నట్లయితే మీకు మంచి స్పర్మ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఇంప్రూవ్ అవుతుంది. దానికి కూడా మన దగ్గర స్పెషల్లీ టైలర్ మేడ్ యోగా క్లాసెస్ అండ్ డైట్ ప్లాన్స్ ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.